స్పెషల్ లైవ్ షో యుద్ధం విధ్వంసం. ఓవరాల్గా అమెరికా ఇరాన్ మధ్య వార్, అమెరికాకి ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం, వార్ అయితే ఒక విస్తృతంగా వికృత రూపం దాల్చడం కూడా ఇవన్నీ చూస్తున్నాం. దాదాపు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కూడా వార్ వింత వింత పోకళ్ళకు పోతుంది. రకరకాల కాంబినేషన్స్. శాంతి చర్చలు అన్నారు పాకిస్తాన్లో. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి ఇరువురిని కూర్చోబెట్టి చర్చలు కూడా ఉంది. చర్చలు విఫలమయ్యాయి. మళ్ళీ ఆ తర్వాత చర్చలు ఉంది, మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఓవరాల్గా చూస్తే అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది అండ్ ఏదో అంటే ఒక సామెత ఉంటుంది, తుంటి కొడితే పళ్ళు రాలాయి అన్నట్టుగా. ఒకళ్ళ మీద కోపం అంటే అత్తమే కోపం దుత్తమే చూపించినట్టుగా అటు ఇరాన్ పూర్తి స్థాయిలో కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ అంటే ఖతర్, ఒమన్ అండ్ సౌదీ ఇలా వీటి మీద తన ప్రతాపం చూపిస్తూ వస్తోంది. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. రాజ్ న్యూస్లో కూడా మీరు రెగ్యులర్ లైవ్స్లో ప్రతి అంశానికి సంబంధించిన విస్తృతమైన విశ్లేషమైనటువంటి కథనాలన్నీ కూడా చూస్తూ వస్తున్నారు. దాని గురించి మేము చెప్తూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇంపార్టెంట్ కంట్రీస్ అయినటువంటి ఆ సౌదీ కంట్రీస్ అటువైపు పశ్చిమాసియాలో ఖతార్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్. మరి ఆ ఖతార్ కంట్రీ నుంచి అక్కడ దాదాపు 28 ఏళ్ల పైబడి ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి ఖతార్ ఎనర్జీ కంపెనీలో ఆయిల్ అండ్ గ్యాస్ ఆపరేషన్స్లో ఉన్నారు. ఆన్ షోర్ ఉంటూ ఉంటారు. చాలా కీలకమైన పదవిలో ఉంటూ చాలా సీనియర్గా వర్క్ చేస్తున్న కిరణ్ కుమార్ గారు ఇవాళ మనతో పాటు లైవ్ షోలో కూర్చున్నారు. అసలు అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను యాక్చువల్లీ లైవ్ చేయడానికి ముందే ఆయనతో మాట్లాడుతుంటే చాలా ఒళ్ళు గగురు పొడిచే అంశాలు కొన్ని చెప్పారు. సిచ్యువేషన్స్ అన్ని వివరించారు నాకు. ఇప్పుడు అవన్నీ మనతో పంచుకోబోతున్నారు. మాట్లాడదాం సార్ తోటి. సార్ నమస్తే. నమస్కారం సార్. కిరణ్ సార్, మీరు ఆల్రెడీ ఖతార్లో ఉండి ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీలో వర్క్ చేయడం అండ్ ఇప్పుడు యుద్ధానికంతా కూడా రిలేటెడ్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. అవునండి సార్, ఓవరాల్గా మొత్తం చాలా విషయాలు మీ దగ్గర నేను తీసుకోవాలి ఇవాళ. సార్, పాపులేషన్ ఎంత ఉంటారు అసలు ఓవరాల్గా ఖతార్లో? అంటే ఇండియన్ పాపులేషన్స్ 8.5 lakhs ఉంటారండి. ఇప్పుడు దాంట్లో ఒక 15% తెలుగు వాళ్ళు ఉంటాం మాది. దానికి ఆ 8 lakhs కన్నా కూడా డిఫరెంట్ ఏమంటారంటే తమిళ వాళ్ళకి తమిళ ఆర్గనైజేషన్స్, తెలుగు వాళ్ళకి తెలుగు ఆర్గనైజేషన్, అందరికీ అన్ని రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏమి ఇష్యూస్ ఏమి ఉండవు. మెయిన్గా ఏంటంటే ఇది ఖతర్కి ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇరాను, ఇరాకు వాళ్ళు వారు చేశారు. తర్వాత ఇజ్రాయిల్, లెబనాను అవి కూడా చాలాసార్లు వారు చేసుకున్నారు. కానీ మనకు స్పెషల్గా వస్తే ఖతర్కి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. మాకు అంటే డ్రోన్స్ రావడం కానీ, లేదంటే ప్రొజెక్టైల్స్ రావడం కానీ, మిసైల్స్ రావడం కానీ అవన్నీ కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కాకపోతే కంట్రీ చాలా రిచ్ కంట్రీ కాబట్టి ఎక్స్పెండిచర్ చాలా చేసి కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారు. అయితే మార్చి 18th రోజు 19th రోజు మా కంపెనీ వేరే డిపార్ట్మెంట్ అది ఎల్ఎన్జీవి 2 యూనిట్లు కొట్టిస్తారు ఆల్రెడీ. ముందే చెప్పేసి కొట్టిస్తారు ఆల్రెడీ. అంటే శాటిలైట్ మ్యాప్స్ పంపించేసి ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో కొడతామని చెప్పేసి మరీ కొట్టారు. ఎవాక్యుయేట్ చేయమని చెప్పి కూడా అప్పటికి ప్రిపేర్ అయ్యారు. కానీ అంటే ఎవాక్యుయేట్ చేయడానికి టైం 24 hours ఇచ్చారండి. ఇరాన్ ఇచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే బేసిక్గా ఇరాన్కి ఖతార్కి శత్రుత్వం లేదు. మేము చాలా షేర్ చేసుకుంటాం. అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ కానీ, ఈవెన్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వాయర్ ఏదైతుందో గ్యాస్ రిజర్వాయర్ మాకేమో నార్త్ ఫీల్డ్ అంటాం దాన్ని, వాళ్ళకేమో సౌత్ పార్ట్స్ అంటారు. వాళ్ళకి సౌత్ అవుతుంది, మాకు నార్త్ అవుతుంది. ఇద్దరికి షేరింగ్ అది. ఆ షేరింగ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ చాలా మంచి రిలేషన్స్ ఉన్నది. చాలా మంది కూడా బిజినెస్ మన్లందరూ కూడా ఇరానీస్ అంటే ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళందరూ ఎందుకని డెసిషన్ తీసుకుందంటారు అలా. అంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పెద్ద ఇబ్బంది లేదు. కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అమెరికన్ బేస్ ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఖతార్లో అమెరికన్ సెంట్రల్ కమాండెంట్ ఉంది. ఒక 9,000 అమెరికన్ సోల్జర్స్ ఉంటారు. తర్వాత బెహ్రీన్లోకి వెళ్తే అక్కడ నేవల్ బేస్ ఉంటుంది. అక్కడ నేవల్ బేస్ మెయిన్. తర్వాత సౌదీ అరేబియా, కువైట్, జోర్డాను, నెక్స్ట్ అన్ని కంట్రీస్లో, యమన్లో లేదు, అన్ని కంట్రీస్లో కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ ఒమాన్లో కూడా ఉంది. అయితే ఏంటంటే మెయిన్గా ఇవన్నీ ఏంటంటే ముందు నుంచి కూడా ఇరాన్ వీటికి వ్యతిరేకం. అమెరికన్ బేస్లు మీ కంట్రీస్లో ఉంచుకోవద్దని. కాకపోతే అమెరికా అవసరం వీళ్ళకు ఉంది, వీళ్ళ అవసరం అమెరికాకు ఉంది. అంటే అది ఒకరి మీద ఒకరి నమ్మకం లేకపోవచ్చు. లేదా 2015లో ఏం జరిగిందంటే ఈ ఖతర్ని ఏం చేసినా ఐసోలేట్ చేసినాయి ఒక 5 కంట్రీలు. దాంట్లో బెహ్రీన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్. అప్పుడు మాకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఇరానే.
ఇరాన్ నుంచి సప్లై చేస్తేనే మేము పాలు. సపోర్ట్ చేసిన ఇరాన్ ఈ రోజు దాడులు చేసింది. ఇరాన్ దాడులు చేస్తుంది, అంత స్నేహితం ఉన్న దాడులు చేస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్